హలో ఆల్, వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ నేర్చుకుందాం సిరీస్. సో ఈ వీడియోలో అసలు స్టాక్ మార్కెట్లో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఏదైనా ట్రేడింగ్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎంట్రీ అండ్ ఎగ్జిట్. బట్ దీనిలో రకాలు క్రియేట్ చేసి పెట్టారు. ఓకే, కొంచెం పర్పస్ డిఫరెంట్ ఉంటుంది ఒక్కొక్కటి. ఓకే, సో అవి డిస్కస్ చేద్దాం క్లియర్గా, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ఫస్ట్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ స్టాక్ మార్కెట్ టు ట్రేడ్ ఆర్ ఇన్వెస్ట్ అనమాట. బేసికలీ ట్రేడ్ మెయిన్గా చెప్పాలంటే. సో ఫస్ట్ వచ్చేసరికి క్యాష్ ఆర్ ఈక్విటీ అంటారు. ఓకే, సో ఈ క్యాష్ ఆర్ ఈక్విటీలో ఇది బేసిక్ అనమాట మనకి స్టాక్ మార్కెట్లో. ఒకవేళ నేను ఇన్వెస్ట్మెంట్కి అది లాంగ్ టర్మ్ అనుకోండి. ఓకే, మేజర్గా మనం ఈ క్యాష్ ఈక్విటీ మార్కెట్లోకి వస్తాం. ఓకే, 10 స్టాక్స్ 20 స్టాక్స్ తీసుకోవడానికి లాంగ్ టర్మ్కి ఆర్ ఇవాళ కొన్ని రేపు సెల్ చేయడానికైనా మనకి ఈ క్యాష్ ఈక్విటీలో వస్తాం. మోస్ట్లీ లాంగ్ టర్మ్ పర్పస్ వస్తారు క్యాష్ ఈక్విటీ మార్కెట్కి. ఓకే, దీంట్లో మళ్ళీ ఇంకో సెట్ ఉంది. నెక్స్ట్ ఇంకో సెట్, ఇది ఫ్యూచర్స్ అంటారు అనమాట. ఓకే, సో ఇక్కడ క్యాష్ ఈక్విటీ మార్కెట్లో ఇది ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్. ఇక్కడ ఈ ఫ్యూచర్స్లో ఓన్లీ ట్రేడింగే చేస్తారు అనమాట. ఓకే, సో మేజర్గా ఈ సెగ్మెంట్ వచ్చేసరికి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ, ట్రేడింగ్ కూడా చేస్తారు బట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి మనకి. ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ ఎక్కువ చేస్తారు. ఇప్పుడు ఫ్యూచర్స్కి వస్తే జనరల్లీ ఇక్కడ క్యాష్ అండ్ ఈక్విటీ మార్కెట్లో ఒక్క స్టాక్ అయినా తీసుకోవచ్చు, మనం బై చేయొచ్చు. ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ ఒక లాట్ ఉంటుంది అనమాట. ఒక్క లాట్లో 100 స్టాక్స్ అనమాట. ఓకే, సో ఒక్క స్టాక్ వచ్చేసరికి మీకు 10 రూపీస్ అయింది అనుకోండి. ఇక్కడ ఒక స్టాక్, ఇక్కడ ఈ 10 రూపీస్ స్టాక్. ఓకే, ఓకే, ఇక్కడ వచ్చేసరికి 1 లాట్ = 100 స్టాక్స్, అంటే 1000 రూపీస్ పెట్టాలి మీరు. ఓకే, అప్పుడు ట్రేడ్ చేయగలరు. ఇది ఓన్లీ మనకి 10 రూపీస్ స్టాక్ అనుకోకండి. ఇవి దీంట్లో 10,000 రూపీస్ స్టాక్స్. అంటే ఇప్పుడు మార్కెట్లో స్టాక్స్ అని ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది కదా. ఓకే, ఒక 10 రూపీస్ ఉంటుంది, 20 ఉంటుంది, 50, 100, 200, 300, 1000, 2000, 3000, 50,000, 60,000 అట్లా ఎంత ప్రైస్ అని ఉంటుంది. కానీ ఒక లాట్ ఉంటుంది. ఒక లాట్లో 100 షేర్స్ 50 షేర్స్ ఒక గుర్తు ఉంటుంది అనమాట. ఓకే, దాన్నే ఫ్యూచర్స్ అంటారు. ఇక్కడ ట్రేడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా బై ఆర్ సెల్ చేస్తారు. ఇక్కడ మనం ప్రతిసారి ఇది ఇక్కడ ఓన్లీ బై చేస్తాం. ఓకే, మేజర్గా సెల్ కూడా చేస్తారు, కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మేజర్గా బై చేస్తాం. ఇక్కడ బై అండ్ సెల్ 2 చేస్తాం, గుర్తుపెట్టుకోండి, బై అండ్ సెల్. ఓకే, అంటే ఇది ఓన్లీ ప్యూర్ ట్రేడింగ్ అనమాట. ఇవాళ కొన్ని ఈవినింగ్ లోపల అమ్మేయడం, ఇవాళ కొన్ని మంత్ ఎండ్ లోపల అమ్మేయడం, అట్లా ఉంటుంది అనమాట. సో ఇది ఫ్యూచర్స్ అంటారు అనమాట. ఓకే, ఇక్కడ దీని స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువ లాట్, అంటే ఎక్కువ ప్రైస్ పెట్టాలి. దీనికి ఎక్కువ ప్రైస్ పెడితే మనకి ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి మనకి. అలాగే రిస్క్ కూడా ఉందనుకోండి, అది మర్చిపోకండి. సో లాస్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది మనకి. అందుకే ఈ ఫ్యూచర్స్ అండ్ ట్రేడింగ్స్లో ఇప్పుడు అమౌంట్ కూడా చాలా ఎక్కువ పడుతుంది కదా. ఇప్పుడు 1 లాట్ వచ్చేసరికి ఇక్కడ ఓన్లీ 1 స్టాక్ కొనడానికి 10 రూపీస్ ఒక స్టాక్ అని కొనొచ్చు. ఇక అట్లా 1 లాట్ కొనాలి కదా, 1000 రూపీస్ పెట్టాలి కదా. ఓకే, ఇప్పుడు ఇది 10 రూపీస్ స్టాక్ అంటే 1000. ఓకే, ఒక్కోసారి ఇప్పుడు 500 లాట్స్ 1000 లాట్స్ అంటే అంత పెట్టలేము కదా ఒకేసారి. సో అది కూడా ఉంటుంది అనమాట ఫ్యూచర్స్లో, అదొక గుర్తుపెట్టుకోండి. సో అందుకే ఇది చాలా కాస్ట్లీ ట్రేడ్ అనమాట. ఇంకా లాస్ వస్తే ఇంకా ఘోరంగా ఉంటుంది. దీంట్లో సక్సెస్ అయితే బాగుంటుంది. ఇది ఏంటంటే సింపుల్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఏంటంటే బై సెల్ అంతే. పైకి వెళ్తే బై, కిందికి వెళ్తే సెల్, ఈజీ అనమాట మనకు అర్థం చేసుకోవడానికి. అది కూడా ఉంటుంది మనకి. ఓకే, సో ఇది ఈ 2 కాన్సెప్ట్స్ ఒకటే, కాకపోతే ఇదేంటంటే ఒక స్టాక్ అన్నా మనం చేయొచ్చు ట్రేడింగ్. ఓకే, ఒక స్టాక్ కొని బై సెల్ చేయొచ్చు. ఓకే, ఇక అట్లా కాదు, ఒక లాట్ కొనాలన్నమాట. లాట్లో అది 100 స్టాక్స్ ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 300 ఉండొచ్చు. అమౌంట్ క్యాపిటల్ అనేది ఎక్కువ పడుతుంది మనకి ఇక్కడ ఈ ఫ్యూచర్స్లో. సో అందుకని చాలా రిస్కీ ట్రేడ్, కాస్ట్లీ ట్రేడ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ అంటే కూడా ఏం లేదండి, అదొక డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్. ఆప్షన్స్ ఎలాగంటే ఒక ఎట్లా అంటే ఇన్సూరెన్స్ ఉంటుంది, ప్రీమియం ఉంటుంది కదా, ప్రీమియం లాంటిది అనమాట. ఇప్పుడు సపోజ్ నేను మార్కెట్ పైకి వెళ్తుంది కదా, పైకి వెళ్ళినప్పుడు మార్కెట్ 22,000 అని ఒక లెవెల్ దగ్గర ఉంది. సో ఈ 22,000 లెవెల్కి కాల్ కొంటాను. కాల్ అంటే సి కాల్ ఆర్ సెల్ 2 ఉంటాయి అనమాట. ఓకే, మనకి సెల్ ఆర్ బై గుర్తుపెట్టుకొని, సెల్ ఆర్ బై, సిఈ పిఈ 2 ఉంటాయి. ఓకే, సో ఇది ఈ 2 కాల్స్ అంటారు. సారీ, ఓకే, కాల్స్. ఇది ఈ బై కాల్, ఇది సెల్ కాల్. ఓకే, ఇది బై కాల్, ఇది సెల్ కాల్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే
ఇక మార్కెట్ ఈ 22,000 లెవెల్ ఉంది కదా, ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అనుకోండి, సెల్ కాల్ బై కాల్ కొంటాను. ఓకే, బై కాల్. సో మార్కెట్ పెరిగేటప్పుడు మనకు ప్రాఫిట్ వస్తుంటుంది. అదే ఇక్కడ చూడండి సెల్ కాల్ అనమాట. ఓకే, మార్కెట్ కింద పడుతూ ఉందనుకోండి మనకి 22,000 లెవెల్ నుంచి, ఈ 22,000 లెవెల్లో ఏదైతుందో ఒక సెల్ కాల్ తీసుకుంటాను మనకి పిఈ లెవెల్. ఓకే, అంటే 22,000 పిఈ సెల్ కాల్ అని ఉంటుంది. పి అంటే సెల్ అనమాట బేసికల్లీ. ఓకే, సో అట్లా ఇంకా డెప్త్గా వెళ్ళాలంటే చాలా ఉంది. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక పర్టికులర్ లెవెల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు 22,000 లెవెల్, ఇక్కడ నుంచి పైకి వెళ్తే మనం సిఈ తీసుకుంటాం, కిందికి వెళ్తే పిఈ తీసుకుంటాం. ఓకే, రెండు మనం బై చేస్తాం, గుర్తుపెట్టుకొని రెండు బై చేస్తాం. ఓకే, కానీ దాని అర్థం ఏంటంటే పైకి వెళ్తే సి తీసుకుంటాం, కిందికి వెళ్తే పిఈ తీసుకుంటాం అంతే, కానీ రెండు బై చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నేను చెప్పదలుచుకునేది ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా, అది క్యాష్ అయినా, ఫ్యూచర్స్ అయినా, ఓకే, ఆప్షన్స్ అయినా, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్ ఎంట్రీ అండి. ఓకే, ప్రాపర్ ఎంట్రీ ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లెవెల్స్, చాలా యాక్యురేట్ లెవెల్స్, పర్ఫెక్ట్ లెవెల్స్ ఉండాలి. నెక్స్ట్ మార్కెట్ సైకాలజీ. ఓకే, మార్కెట్ సైకాలజీ వన్స్ మనం ప్రాపర్ ఎంట్రీ తీసుకున్నాక లెవెల్స్ చూసుకొని ఎంట్రీ తీసుకుంటాం కదా మనము. ఓకే, మార్కెట్ సైకాలజీ చాలా ఫ్యాక్టర్ అవుతుంది. ఓకే, దాని తర్వాత ఎగ్జిట్. ఇవి పర్ఫెక్ట్గా ఉన్నామనుకోండి, ప్రపంచంలో ఏ ఇన్స్ట్రుమెంట్లో అయినా, ఏ దేశంలో అయినా, ఏ స్టాక్ అయినా మనం ట్రేడ్ చేయగలం. ఓకే, కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టవచ్చు, బట్ ఇవి పర్ఫెక్ట్ అండి. ఇవి నేర్చుకుంటే చాలు, మనకి ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు క్యాష్లో మనం ట్రేడ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్స్లో కూడా ట్రేడ్ చేయకూడదు, ఎందుకంటే అంత కాస్ట్లీ అవసరం లేదు. మనకు లక్షలు పెట్టాలి మనకి ఫ్యూచర్లో ట్రేడ్ చేయాలి. ఆప్షన్స్ అంతా చీప్ అండ్ బెస్ట్ ఆప్షన్ మనకి. ఆప్షన్స్ ఆర్ బెస్ట్ ఆప్షన్ మనకి ట్రేడ్ చేయడానికి. సో మ్యాక్సిమం డీటెయిలర్స్ ఈ ఆప్షన్స్ని ట్రేడ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా మనకి గుర్తుపెట్టుకోవాల్సిందంటే అమౌంట్. ఓకే, మన క్యాపిటల్ ఏదైతే ఉంటుందో దాని తగ్గట్టు వస్తుందా లేదా చూసుకోవాలి, కాస్ట్లీ అవుతుందా లేదా మన ఈజీగా ఉంది ట్రేడ్ చేయడానికి. అంటే క్యాపిటల్ కూడా ఇంపార్టెంట్ కదా, మనం మనీ పెట్టాలంటే అఫోర్డబుల్ ఉండాలి కదా. ఇప్పుడు క్యాష్ మార్కెట్లో అఫోర్డబుల్ ఉన్న ట్రేడ్ చేయకూడదు, జనరల్లీ ఎవరు ట్రేడ్ చేయరు. ఓకే, ఓన్లీ ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో చేస్తారు. బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఫ్యూచర్కి వెళ్తారు. కొంచెం మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు రిటైలర్స్ ఏం చేస్తారంటే ఆప్షన్స్కి వెళ్తారు. ఓకే, ఇది రీజనబుల్గా ఉంటుంది, బై చేయొచ్చు మనం. ఓకే, ఇది కూడా ఏం తక్కువ ఏం కాదు, మినిమం 1 lakh పెడితే కానీ మనకి 2-3 లాట్స్ అనేది రావు మనకి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఇంకా ఘోరంగా ఉంటుంది. ఒక 10 lakhs పెడితే కానీ మనం పర్చేజ్ చేయలేం ఒక స్టాక్ కంప్లీట్గా, అంటే బై ఆర్ సెల్ చేయడానికి మనకి ట్రేడింగ్లో. సో ఆప్షన్స్ ఆర్ బెస్ట్ ఆప్షన్స్. మీరు ఆప్షన్స్లోనే ట్రేడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఏదైనా ప్రాపర్ ఎంట్రీ ఇంపార్టెంట్, యాక్యురేట్ లెవెల్స్ ఇంపార్టెంట్, మధ్యలో మార్కెట్ సైకాలజీ ఇంపార్టెంట్, ఎగ్జిట్ ఇంపార్టెంట్, అంతే. ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా ఒకటే. కాదు, ఇక్కడ మన మనీని బట్టి మనం ఉండే అవైలబిలిటీ ఉన్న మనీని బట్టి ట్రేడ్ చేస్తాం. అందుకని బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్స్, గుర్తుపెట్టుకోండి. సో ఇది స్టాక్ మార్కెట్ నేర్చుకున్న సిరీస్లో ఇన్స్ట్రుమెంట్స్ గురించి. ఓకే, నేను డెప్త్గా వెళ్ళదలుచుకోలేదు, అనవసరం కూడా మనకి. ఇక్కడ ఏంటంటే ఏది కరెక్ట్ మనకి, ఏది అసలు నిజం ఏముంది. ఓకే, ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏదో జరుగుతుపోతాం కాదు, ఇన్స్ట్రుమెంట్స్ పెట్టే టైంకి మనకి ప్రాపర్ ఎంట్రీ లెవెల్స్, మార్కెట్ సైకాలజీ, ఎగ్జిట్ మీద కాన్సెప్ట్ చేయాలని నేను చెప్తున్నాను. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.